దేశం మొత్తం దీపాలు టపాసులు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్న వేళ హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామం మాత్రం శతాబ్దాలుగా ఈ పర్వదినానికి దూరంగా ఉంది. హమీర్పూర్ జిల్లాలోని సమ్ము గ్రామ ప్రజలు ఓ మహిళ ఇచ్చిన శాపం కారణంగా తరతరాలుగా దీపావళి వేడుకల్ని బహిష్కరిస్తున్నారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. స్థానికుల కథనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం సమ్ము గ్రామానికి చెందిన ఓ గర్భిణి దీపావళి పండుగకు సిద్ధమైంది. అదే రోజు స్థానిక రాజు సైన్యంలో పనిచేస్తున్న తన భర్త మరణ వార్త వినాల్సి వచ్చింది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ మహిళ తీవ్ర దుఃఖంతో భర్త చితిపై సతీ సహగమనం చేసింది. భర్త చితి మంటల్లోకి దూకే ముందు సమ్ము గ్రామ ప్రజలు ఎప్పటికీ దీపావళి పండుగ చేసుకోకూడదని శపించిందట. దీంతో నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా దీపాలు వెలిగించినా, బాణసంచా కాల్చినా లేదా ప్రత్యేక వంటకాలు చేసినా ఏదో ఒక అపశకునం, ప్రమాదం జరుగుతుందని, ప్రాణ నష్టం సంభవిస్తుందని వీరు బలంగా నమ్ముతారు. గతంలో ఓ కుటుంబం శాపాన్ని లెక్క చేయకుండా పండుగ జరుపుకోవడానికి ప్రయత్నించగా వారి ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. దీంతో దీపావళి రోజున ఈ గ్రామంలో ఇల్లు చీకటిగా ఉండి పండుగ వాతావరణం కనిపించదు. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి అనేక పూజలు, యజ్ఞాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే సమ్ము గ్రామస్తులు ఇప్పటికీ తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ దీపావళికి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.